వ్రతం అరణ్య పర్వం షష్టాశ్వాసము. అలా సైంధవుడు కింద పడి పైకి లేచి ద్రౌపదిని బంధించి తన రథం మీద కూర్చోపెట్టుకుని బయలుదేరాడు. అతన్ని చూచి దౌమ్యుడు, అయ్యా, రాజులకు ఈ ప్రకారం దుష్కర్మలు చేయడం తగునా? ఆమెను విడిచిపెట్టుము, నీ పాపం నిన్ను నాశనం చేస్తుంది అని పలుకుతూ ఆ రథాన్ని వెంబడించాడు. ఇంతలో పాండవులు కుటీరానికి వచ్చారు. వారికి దుశ్శకునాలు గోచరించాయి. ఇంతలో ద్రౌపది పరిచారిక వారిని చూచి సైంధవుడు ద్రౌపదిని రథం మీద తీసుకొని పోయాడు అని చెప్పినది. పాండవులకు కోపం వచ్చి వెంటనే సైంధవుడు వెళ్ళిన దిక్కున వెళ్ళారు. రథం వెనుక పరిగెత్తుతున్న దౌమ్యుడు కనిపించాడు. ఆయనను వెనుకకు పంపి పాండవులు సైంధవుని వెంబడించారు. తన రథం వెనుక వస్తున్న పాండవులను చూచాడు సైంధవుడు. ద్రౌపదిని చూసి, ద్రౌపది, అందులో నీ భర్తలు ఎవరో చెప్పవా అని చమత్కారంగా అడిగాడు. నీవు ఇప్పుడు పాండవులను గురించి తెలుసుకున్న ప్రయోజనం లేదు, నీకు శిక్ష తప్పదు. అయినా అడిగావు కాబట్టి చెబుతున్నాను, విను. చచ్చే ముందు వారిని గురించి తెలుసుకో అంటూ పాండవుల గురించి వివరంగా చెప్పసాగింది. సైంధవుడు తన సేనలను వారి మీదికి యుద్ధానికి సన్నద్ధం చేశాడు. కోటికాస్యుడు భీముని ఎదుర్కొన్నాడు. పాండవులు వారితో యుద్ధం చేశారు. ఇరువురికి భయంకరమైన యుద్ధం జరిగి పాండవుల దాటికి సైంధవుని సేనలు చెల్లాచెదరైపోయాయి. ఆ యుద్ధంలో త్రిగర్త దేశాధీశుడు సుధన్వుడు, సురదుడు మరణించారు. భీముడు కోటికాస్యుని చంపాడు. అర్జునుడు, అంగారకుడు, కుంజరుడు, సృంజయుడు, స్తుకుడు, శత్రుంజయుడు, సుప్రబుద్ధుడు, శుభంకరుడు, భ్రమంకరుడు, శూరుడు, రది, గుహకుడు, పలాఢ్యుడు అనే పేరు గల వీరులను చంపాడు. ఆ సమయంలో సైంధవుడు ద్రౌపదిని తన రథం మీద నుండి దింపి తాను రథం తోలుకొని పారిపోయాడు. అది చూచాడు అర్జునుడు. శత్రుసేనలను చంపుతున్న భీముని వద్దకు వచ్చాడు. భీమసేన, సైంధవుడు పారిపోయాడు, ఇంకా అమాయకులైన వీరిని చంపడం మానుము అని చెప్పాడు. అందరూ ద్రౌపది దగ్గరికి వచ్చారు. అర్జునుడు ధర్మరాజును చూసి, అన్నయ్య, మీరు ద్రౌపది, నకుల సహదేవుడు, ధౌమ్యుడు ఆశ్రమానికి వెళ్ళండి, నేను భీమసేనుడు సైంధవుని వెంబడిస్తాము అని చెప్పారు. ద్రౌపది భీమార్జునులను చూసి, సైంధవుడు దుర్మార్గుడు, వాడి పట్ల జాలి చూపవద్దు, వాడిని వధించండి అని చెప్పినది. వెంటనే అర్జునుడు జయద్రథుని వెంబడించి అతని రథాన్ని, గుర్రాలను కూల్చాడు. అప్పుడు జయద్రథుడు రథం నుండి కిందికి దూకి పారిపోబోయాడు. భీముడు, అర్జునుడు వాడిని వెంబడించి వాడిని పట్టుకున్నారు. భీముడు వాడిని కింద పడవేసి వాడి మెడ మీద కాలు వేసి నిల్చున్నాడు. భీముడు వాడిని చితక్కొట్టాడు. వాడు స్పృహ తప్పాడు. అన్నయ్య, ఇంకా చాలు, ఇంకా కొడితే వీడు చస్తాడు అన్న ధర్మజుని మాట ప్రకారము వీడిని మన్నించు అన్నాడు. అర్జున, వీడిని మన్నించడమా? వీడిని మన్నిస్తే ఎన్నో అనర్థాలు జరుగుతాయి, వీడిని తగిన శాస్తి చేస్తాను అంటూ భీముడు ఒక పదునైన కత్తితో వాడి తలను 5 శిఖలుగా కొరికాడు. వాటిని లేపి, ఒరేయ్ జయద్రథ, నీవు పోయి ప్రతి చోట నేను పాండవ దాసులను అని చెప్పాలి, లేకపోతే చస్తావు అని హెచ్చరించాడు. తరువాత వాడిని రథంకు కట్టి మీద పడవేసి ధర్మరాజు వద్దకు తీసుకొని వచ్చారు. అన్నయ్య, వీడు పాండవ దాసుడు, జయద్రథుడు అని వాడిని ధర్మరాజు పాదాల మీద పడవేశాడు. ద్రౌపదిని వాడిని చూసి హేళనగా నవ్వింది. ధర్మరాజు వాడిని చూచి, ఇంక మీదట చెడ్డ పనులు చేయకము, బుద్ధిగా ఉండుమని
మందలించి వదిలిపెట్టాడు. అవమాన భారంతో జయద్రథుడు గంగా నది తీరానికి వెళ్ళాడు. శివుడిని గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు అతనికి ప్రత్యక్షమైనాడు. దేవ, యుద్ధంలో నేను పాండవులను వారి సేనలను జయించే వరాన్ని ప్రసాదించు అని కోరాడు. జయద్రథ, అది అసాధ్యం. పాండవులను ఎవరూ జయించలేరు. కాని నువ్వు కోరావు కాబట్టి ఒక వరం ఇస్తాను. అర్జునుని తప్ప మిగిలిన పాండవులను ఒక్కరోజు మాత్రము నువ్వు జయించే వరం ప్రసాదిస్తున్నాను. ఇందులో ఆంతర్యాన్ని గ్రహించి ప్రవర్తించు అని అంతర్ధానమయ్యాడు శివుడు. తర్వాత జయద్రథుడు సింధు దేశానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఒకరోజు ధర్మరాజు వద్దకు మార్కండేయ మహర్షి వచ్చాడు. ధర్మరాజు అతనిని సాదరంగా ఆహ్వానించాడు. ఉచితాసనము ఇచ్చి ఆర్ఘ్యపాద్యాదులతో సత్కరించాడు. మహర్షి, మేము ద్రౌపది ఈ అడవులలో ఇన్ని కష్టాలు పడుతున్నాము కదా, మా వలె అడవులలో కష్టములు పడ్డవారు ఉన్నారా అని అడిగాడు. దానికి మార్కండేయ మహర్షి ఇలా చెప్పసాగాడు. ధర్మజ, పూర్వము ఇక్ష్వాకు వంశంలో అజుడు అనే రాజు ఉండేవాడు. అతని కుమారుడు దశరథుడు. అతనికి 3 భార్యలు. వారిలో కౌసల్య అను భార్యకు రాముడు, కైకేయి అను భార్యకు భరతుడు, సుమిత్ర అను భార్యకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనే కుమారులు కలిగారు. బ్రహ్మకు మానసపుత్రుడైన పులస్త్యునకు వైశ్రవణుడు అనే కుమారుడు జన్మించాడు. వైశ్రవణుడు తన తండ్రి పులస్త్యుని మాట వినకుండా బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. నలకుభారుడు అయిన కుమారుడిని, లోకంలో ఉన్న ధనానికి ఆధిపత్యాన్ని, లంకారాజ్యాన్ని, శివునితో స్నేహాన్ని కోరుకున్నాడు. పులస్త్యుడు తన శరీరం నుండి విశ్రవణుడు అనే వాడిని సృష్టించి వైశ్రవణునికి హాని చేయమని పంపాడు. ఇది తెలిసి వైశ్రవణుడు విశ్రవసుని వద్దకు పోయి, అయ్యా, నేను నీకు పుత్ర సమానుడను, దయచూపుము అని ఆయనకు నృత్యగీత విద్యా విశారదలైన పుష్పోత్కటమాలిని బకలనే రాక్షస వనితలను సృష్టించి ఇచ్చాడు. వారు విశ్రవసుకునకు పరిచర్యలు చేస్తున్నారు. విశ్రవసుడు వారికి సంతానాన్ని ప్రసాదించాడు. పుష్పోత్కటకు రావణుడు, కుంభకర్ణుడు, మాలినికి విభీషణుడు, బకకు కరుడు, శూర్పణఖ అనే కవలలు జన్మించారు. విశ్రవణుడు వారికి నామకరణం చేశాడు. వారిలో రావణుడు అత్యంత పరాక్రమవంతుడు, 10 తలలు కలవాడు, కోపిష్టి. కుంభకర్ణుడు కూడా కఠిన హృదయుడు, గర్విష్టి. విభీషణుడు మంచి గుణాలు కలవాడు. కరుడు దుర్మార్గుడు, బ్రాహ్మణులను అవమానించేవాడు, రక్తమాంసాలు ఆహారంగా తీసుకునేవాడు. శూర్పణఖ కూడా పాపాత్మురాలు, అధర్మపరురాలు. ఆ రాక్షస కుమారులు తండ్రి విశ్రవణుని దగ్గర వేదాంగాల్లో విలువిద్య అభ్యసించారు. ఒకరోజు వైశ్రవణుడు వారిని చూడటానికి వచ్చాడు. అతని వైభవాన్ని చూశారు. రావణాదులు అది అంతా అతనికి తపస్సు వలన సమకూరినది అని తెలుసుకున్నాడు. వారు కూడా తపస్సు చేయడానికి బయలుదేరారు. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు బ్రహ్మను గూర్చి 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. వారికి శూర్పణఖ, కరుడు సేవలు చేస్తున్నారు. కానీ బ్రహ్మ ప్రత్యక్షం కాలేదు. రావణుడు తన తలలో ఒక తలను ఖండించి అగ్నికి ఆహుతి చేశాడు. కానీ బ్రహ్మదేవుడు సాక్షాత్కరించలేదు. ఆ ప్రకారం 1000 సంవత్సరాలకు ఒక తల చొప్పున 9 తలలను అగ్నికి ఆహుతి చేశాడు. 10,000 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. తన 10వ తలను ఆహుతి చేయడానికి సిద్ధమయ్యాడు. రావణుడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. రావణునికి ఖండించిన 9 తలలు తిరిగి ప్రసాదించాడు. ఏమి వరము కావాలో కోరుకోనాయనా అని అన్నాడు.
అప్పుడు రావణుడు, బ్రహ్మదేవ, నేను దేవతల చేత కాని, పితరుల చేత కాని, రాక్షసుల చేత కాని, పాముల చేత కాని, గంధర్వ, విద్యాధర, యక్షుల చేతగాని నేను ఓడిపోకూడదు. విశ్వంలో ఎక్కడికైనా నా ఇష్టం వచ్చినట్టు సంచరించే కామరూపాన్ని ప్రసాదించు అని కోరాడు. బ్రహ్మదేవుడు, రావణ, నీకు మనుజుల పట్ల తప్ప ఇతరుల వల్ల నీకు మరణ భయం లేదు అని వరమిచ్చాడు. తర్వాత కుంభకర్ణుని చూచి, నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడిగాడు. దానికి కుంభకర్ణుడు విధివశాత్తు తనకు అత్యంత ప్రియమైన నిద్రను ప్రసాదించమన్నాడు. అలాగే అని బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. తర్వాత విభీషణును చూచి, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి విభీషణుడు, దేవా, నాకు ఎంతటి ఆపద వచ్చినా నాలో పాప చింతన పొడసూపకుండా నాకు బ్రహ్మాస్త్రాన్ని అనుగ్రహించు అని ప్రార్థించాడు. దానికి బ్రహ్మ, అయ్యా, నీవు రాక్షస వంశంలో పుట్టినవు, ఇంతటి ధర్మబుద్ధిని కలిగి ఉన్నావు, నీకు అమరత్వం ప్రసాదిస్తున్నాను, నీవు కోరిన వరాలు ఇచ్చాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మదేవుని వలన వరాలు పొందిన రావణుడు అమిత గర్వంతో కుబేరుని మీదికి లంకా నగరానికి యుద్ధానికి వెళ్ళాడు. రావణుని శక్తి తెలుసుకున్న కుబేరుడు పుష్పక విమానం ఎక్కి లంకను వదిలి పారిపోయాడు. రావణుడు అతనిని వెంబడించి అతని విమానాన్ని అపహరించాడు. దానికి యక్షరాజైన కుబేరుడు కోపించి, పెద్దవాడైన నన్ను అవమానించి నా విమానాన్ని అపహరించావు, ఇది పరుల పాలు అవుతుంది అని శపించాడు. తరువాత రావణుడు దేవలోకం మీదికి దండయాత్ర చేశాడు. దేవతలను జయించాడు, లోకాలను గడగడలాడించాడు. అప్పుడు ఋషులు, దేవతలు అందరూ కలిసి అగ్నిదేవుని వెంట పెట్టుకొని బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు. విశ్రవసుని కుమారుడు రావణుడు దేవతలను జయించి వారిని తన దాసులుగా చేసుకున్నాడు. లోకాలు భయంతో వణికిపోతున్నాయి, మీరే కాపాడాలని ప్రార్థించారు. అయ్యా, నేను ఈ విషయంలో నారాయణుతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. శ్రీ మహావిష్ణువు మానవునిగా జన్మించి అతనిని హతమారుస్తాడు. ఇంద్రుడు మిగిలిన దేవతలు కోతులుగా, ఎలుగుబంట్లుగా జన్మిస్తారు అని దుందిబి అనే రాక్షసకాంతను పిలిచి ఆమెను కుబ్జ రూపమున సుందర అనే పరిచారికగా దుందుబి అనే యక్షకాంతను పిలిచి ఆమెను కుబ్జ రూపమున మందర అనే పరిచారికగా భూలోకంలో జన్మించి దేవకార్యము నిర్వహించమన్నాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారము దేవతలు పెద్ద కొండల వల్లే వజ్ర సమానమైన శరీరములతో అత్యంత పరాక్రమవంతులైన కోతులుగా, ఎలుగుబంట్లుగా జన్మించారు. ఇది ఇలా ఉండగా అయోధ్యలో దశరథ మహారాజుకు శ్రీరాముడు మొదలగు పుత్రులు కలిగారు. వారు పెరిగి పెద్దవారయ్యారు, వేదాలు చదువుకున్నారు, విలువిద్యలలో నిష్ణాతులయ్యారు. దశరథుడు వారికి వివాహాలు జరిపించాడు. శ్రీరాముడిని యువరాజు పట్టాభిషిక్తుని చేయడానికి నిశ్చయించాడు. దశరథుడు మంత్రులను, పౌరులను సంప్రదించి ముహూర్తం నిర్ణయించాడు. ఆ సమయంలో కైకేయి కుమారుడైన భరతుని పెంచిన మందర అను రాధికైకేయి వద్దకు పోయి, అమ్మా, ఇదే చోద్యం అమ్మా, నీ భర్తకు నీ మీద అసలు ప్రేమ ఉందా లేదా? నీ మీద ఎంతటి ప్రేమ చూపించాడో ఆయన మాయ మాటలు నమ్మి నీవు మోసపోయావు. దశరథునికి నీ మీద అసలు ప్రేమే లేదు. అదుగో ఆ కౌశల్య మీదనే ప్రేమ ఉంది. అందుకే ఆమె కొడుకును రాముని రాజును చేస్తున్నాడు. ఇంకా నేనేం చేసేది? నిన్ను, నీ కొడుకును పక్కన పెట్టి రాముడు రాజ్యం చేస్తాడు అని పలికింది మందర. ఆమె మాటలు విని కైకేయి సంబరంతో వెంటనే తన భర్త దశరథుని వద్దకు వెళ్ళింది.
మహారాజా, ఇదివరకు మీరు నాకు ఒక వరం ఇచ్చారు, ఆ వరం ఇప్పుడు ప్రసాదిస్తారా అని అడిగింది. అలాగే అన్నాడు దశరథుడు. అప్పుడు కైకేయి తన కుమారుడు భరతుని యువరాజు పట్టాభిషిక్తుని చేయుట, శ్రీరాముని 14 ఏళ్ళు అడవులకు పంపుట అనే వరాన్ని ప్రసాదించమని అడిగింది. ఆ మాటలు విని దశరథుడు స్పృహ తప్పి పడిపోయాడు. తన తల్లి కైకేయి వరం కోరడం, తన తండ్రి ఆడిన మాట తప్పలేక మూర్ఛపోవడం గురించి తెలుసుకున్నాడు శ్రీరాముడు. వెంటనే తన తల్లి కైకేయి మాట ప్రకారము తన భార్య సీతతో సహా అరణ్యానికి బయలుదేరాడు. శ్రీరాముని తమ్ముడు లక్ష్మణుడు అతన్ని అనుసరించాడు. తరువాత దశరథుడు మూర్ఛ నుంచి తేరుకున్నాడు. తన కుమారుడు శ్రీరాముడు భార్య సమేతముగా తమ్ముడు లక్ష్మణునితో వనవాసం వెళ్ళాడని తెలుసుకున్నాడు. ఆ శోకం తట్టుకోలేక దశరథుడు మరణించాడు. కైకేయి భరతుడిని పిలిపించింది. కుమారా, నీ తండ్రి దశరథుడు మరణించాడు, నీ అన్నలు వనవాసం వెళ్ళారు, ఇంకా ఈ రాజ్యానికి వారసుడివి నువ్వే కాబట్టి రాజ్యభారాన్ని వహించు అని చెప్పింది. భరతునికి కోపం, దుఃఖం ఒకేసారి కలిగాయి. అమ్మా, నీవు మా సూర్యవంశానికి మచ్చ తెచ్చావు. కోరరాని కోరిక కోరి నా తండ్రి మరణానికి కారణమయ్యావు. నా అన్న రాముని లక్ష్మణ్ణి అడవులకు పంపావు. నీవు చేసిన పాపమునకు అంతం లేదా అని తల్లిని తూలనాడాడు. తరువాత తండ్రికి యథావిధి అంతిమ క్రియలు నిర్వర్తించాడు. మంత్రులతోనూ సామంతులతోనూ 3 తల్లులతోనూ తమ్ముడు శత్రుఘ్నునితోనూ రాముడు ఉన్న త్రికూట పర్వతమునకు బయలుదేరాడు. జటావల్కలములు చర్మమును ధరించిన రాముని చూచాడు. ఆయన కాళ్ళ మీద పడి, అన్నా, మన తండ్రి మరణించాడు, నీవే మాకు దిక్కు, నీవు అయోధ్యకు వచ్చి రాజ్యాభిషిక్తుడవై మమ్ములను పాలింపుము అని ప్రార్థించాడు. కాని రాముడు దానికి సమ్మతించలేదు. అప్పుడు భరతుడు రాముని పాదుకలు తీసుకొని అయోధ్యకు వచ్చి నంది గ్రామము వచ్చి రామ పాదుకలను పూజించుచు రాముని ప్రతినిధిగా రాజ్యపాలన చేయసాగాడు. తరువాత రాముడు శరభంగముని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడి నుండి దండకారణ్యము వెళ్ళాడు. గోదావరి తీరంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని అక్కడ నివసిస్తున్నాడు. అప్పుడు దశకంఠుని చెల్లెలు శూర్పణఖ అనున్నది అక్కడకు వచ్చి వారికి అపకారము చేయబోగా ఆ రాజకుమారుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపాడు. శూర్పణఖ సోదరులు కరుడు, దూషణుడు అనువారలు 4000 మంది రాక్షసులతో రాముని మీదకి యుద్ధానికి వచ్చారు. రాముడు వారిని సంహరించాడు. అప్పుడు శూర్పణఖ రావణుని వద్దకు వెళ్ళి అతని పాదముల మీద పడి ఏడవసాగింది. ఆమెకు జరిగిన పరాభవమును చూచి రావణుడు, సోదరి శూర్పణఖ, నీకు పరాభవము చేసిన వాడు ఎవడో చెప్పు, వాడికి ఆయువు తీరిపోయింది, వాడిని వెంటనే వధిస్తాను అన్నాడు. కోపంతో రావణుడు అప్పుడు శూర్పణఖ తాను రామలక్ష్మణుల వద్దకు పోయినప్పటి నుండి కరదూషణుల మరణం వరకు జరిగినది అంతా వివరంగా చెప్పింది. రావణుడు వెంటనే గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ శ్రీరాముని చేతిలో పరాభవాన్ని పొందిన మారీచుడు అనే రాక్షసుడు శివుని గూర్చి తపస్సు చేసుకుంటున్నాడు. మారీచుడు రావణాసురునికి మంత్రిగా పనిచేశాడు. మారీచుడు రావణాసురుని ఆహ్వానించాడు. మారీచ, రాముడు అనేవాడు మన కరుని, దూషణుని రాక్షసులను సంహరించాడు. ఇప్పుడు దండకారణ్యంలో ఉన్నాడు. వాడిని పరాభవించాలి, నీవు నాకు సహాయం చేయాలి అని రావణుడు మారీచుని అడిగాడు. ఆ మాటలు వినగానే మారీచుడు వణికిపోయాడు. రావణ యుద్ధంలో రాముని పరాక్రమం గురించి నీవు వినలేదేమో. శివుడు కూడా రామబాణానికి ఎదురు నిలవలేదు. నీకు చేటుకాలము దాపురించినది. ఈ పని చేస్తున్నావు, ఈ ప్రయత్నం మానుకోము. నేను రామునితో
యుద్ధంలో ఓడిపోయి ఈ విధంగా తపస్సు చేసుకుంటున్నాను అని చెప్పాడు. మారీచ, నీవు నా మాట వినకపోతే ఇప్పుడే నేను నిన్ను సంహరిస్తాను అన్నాడు రావణుడు. వీడి చేత చచ్చే కంటే రాముని చేత చావడం మంచిది అని అనుకున్నాడు మారీచుడు. రావణ, నీకు మంచి చెప్పాను, నీవు వినలేదు, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అన్నాడు. మారీచ, నీవు ఒక బంగారు లేడి రూపం ధరించి రాముని భార్య సీత ముందు నిలిచి ఆమెను ప్రలోభపెట్టుము. సీత ఆ బంగారు లేడిని తెచ్చి ఇమ్మని రాముని అడుగుతుంది. రాముడు నిన్ను పట్టుకోవడానికి వెళతాడు. అప్పుడు నేను సీతను అపహరిస్తాను. సీతా వియోగంతో అతను పరితపిస్తాడు అని చెప్పాడు. రావణాసురుని ఆదేశం మేరకు మారీచుడు బంగారు లేడి రూపంలో రాముని ఆశ్రమం దగ్గర తిరుగుతున్నాడు. సీత చూసింది. బంగారు లేడిని తెచ్చిపెట్టమని రాముని అడిగింది. ఇది ప్రేరేపితుడైన రాముడు సీత సంరక్షించమని లక్ష్మణుని వినియోగించి బంగారు లేడిని తరుముకుంటూ వెళ్ళాడు. అది అందకుండా పారిపోసాగింది. రాముడు దానిని తరుముతూ చాలా దూరం పరిగెత్తాడు. అప్పటికి అర్థమైంది రాముడికి అది రాక్షస మాయ అని. వెంటనే బాణాన్ని సంధించి విడిచాడు. అది మారీచునికి తలిగింది. వాడు హా లక్ష్మణ సీత అని రాముని కంఠస్వరాన్ని అనుసరిస్తూ అరిచి కింద పడి మరణించాడు. ఈ అరుపును సీత విన్నది. లక్ష్మణ్ను చూసి, లక్ష్మణ, మీ అన్నయ్య ఆపదలో ఉన్నట్లున్నాడు, నీవు వెళ్ళి రక్షించు అని చెప్పింది. అమ్మా సీతమ్మ, భయపడకుము, శ్రీరాముని గెలవగల శూరుడు ఈ లోకంలో లేడు. ఇప్పుడే రాముడు శత్రు సంహారం చేసి రాగలడు అని పలికాడు. సీతకు కోపం వచ్చింది. ఆ కోపావేశంలో లక్ష్మణుని మీద అనుమానం కలిగింది. లక్ష్మణ, నాకు నీ తలంపు అర్థమయ్యింది. నా మీద నీకు ఈ విధమైన జాలి ఎందుకు? నేను చావనైనా చస్తాను గాని నీకు దక్కను అని కఠోరంగా పలికింది. లక్ష్మణుడు ఆ మాటలు వినలేక చెవులు మూసుకున్నాడు. వెంటనే విల్లు అమ్ములు తీసుకొని రాముడు వెళ్ళిన మార్గం వైపు వెళ్ళాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న రావణుడు సన్యాసి వేషంలో అక్కడికి వచ్చి మార్గాయాసంలో అలసిపోయినట్టు కనిపించాడు. సీత ఆ సన్యాసిని చూసి ఆయనకు అతిథి సత్కారాలు చేసింది. తినడానికి పండ్లు ఇచ్చింది. సీతను చూస్తూ రావణుడు మోహంతో వివశుడయ్యాడు. సుందరి, నా పేరు రావణుడు. నేను దానవ నాయకుడను. నా రాజధాని లంక. నీవు నన్ను వరించి నన్ను భర్తగా చేసుకో, దివ్యమైన భోగాలు అనుభవించు అని రాఘవుడు ఎక్కడ వాడితో ఈ అడవులలో ఇన్ని కష్టములు పడుతున్నావా? ఇంకా నీ మనసులో వేరే ఆలోచన రానియకు, నన్ను వరించు అని రావణాసురుడు సీతతో అన్నాడు. తమరు ఈ ప్రకారం మాట్లాడడం తగునా? ఆకాశం నేల కూలిన, ఈ భూమి బ్రద్దలైన, సముద్రములు ఇంకిపోయినా, సూర్యచంద్రులు తమ తేజములు కోల్పోయినా, నేను నా భర్త రాముని తప్ప అన్యుని మనసులో తలపను అని సీత పలికి దూరంగా పోయింది. రావణుడు సీతను పట్టుకొని ఆకాశానికి ఎగిరి లంకా నగరం వైపు పోతున్నాడు. అప్పుడు సీత భయంతో పెద్దగా కేకలు పెట్టసాగింది. ఓ దేవతలారా, నేను జనక మహారాజు కూతురుని, శ్రీరాముని భార్యను. ఈ రాక్షసుడు నన్ను బలవంతంగా ఎత్తుకుపోతున్నాడు. నన్ను దయతో కాపాడండి, మీకు నమస్కారం చేస్తున్నాను అని రోధించసాగింది. ఈమె ఏడుపు ఆ జటాయువు అనే పక్షి విన్నది. జటాయువు రావుని అడ్డగించాడు. ఓరి రావణ, నిలువుము, ఈమెను ఎందుకు బలాత్కారంగా ఎత్తుకుపోతున్నావు? ఈమెను విడువుము, లేకపోయినా నేను నిన్ను సంహరిస్తాను. నేను జటాయువును, నీకు తెలియదా అని రావణుని అడ్డగించాడు. జటాయువుకు రావణునికి ఘోర యుద్ధం జరిగినది. జటాయువు తన ముక్కుతో గోళ్ళతో రావణుని రక్తం వచ్చేట్లు రక్కాడు. రావణుడు కోపంతో జటాయువు రెక్కలు ఖండించాడు. సీతను తీసుకొని పోతున్నాడు. ఇంకా తనను రక్షించేవారు ఎవరు లేరని నిరాశతో కిందికి చూస్తూ ఉంది. ఒక పర్వత శిఖరము మీద కొంతమంది వానరులు తిరుగుతున్నట్టు చూసింది.
తన కొంగును చించి తన ఆభరణములు అందులో మూట కట్టి ఆ పర్వత శిఖరం మీద ఉన్న వానరుల దగ్గర పడేట్టు జారవిడిచింది. రావణుడు సీతను లంకకు తీసుకొని వెళ్ళాడు. సీతను అశోకవనంలో ఉంచాడు. ఆమె రక్షణ కొరకు కొందరు రాక్షస వనితలను నియమించాడు. స్త్రీలను బంధించి తెచ్చి చెరలో ఉంచినప్పుడు వారికి రక్షణగా స్త్రీలను భటులుగా నియమించాలని త్రేతాయుగంలోనే ఉంది. రావణుడు ఎంతటి దుర్మార్గుడైనా రాక్షసుడైనా పాలనాపరంగా నియమాలు పాటించాడు. కానీ ఈనాడు మన స్త్రీలను రాత్రిలు పోలీస్ స్టేషన్లో ఉంచరాదని, స్త్రీలను స్త్రీలే విచారించాలని, స్త్రీలే కాపలగా ఉండాలని రూల్స్ ఉన్నాయి. కానీ చట్టాలు రూల్స్ను ఎవరు పట్టించుకోవటం లేదు. అక్కడ దండకారణ్యంలో మారీచుని సంహరించిన తర్వాత రాముడు కుటీరానికి తిరిగి వస్తున్నాడు. దారిలో లక్ష్మణుడు కనిపించాడు. లక్ష్మణ, రాక్షసులు తిరిగే ఈ అరణ్యంలో సీతను ఒంటరిగా వదిలి రావడం తగునా అని మందలించాడు. దానికి లక్ష్మణుడు సీత తనను అవమానించినందుకు రావలసి వచ్చింది అని చెప్పాడు. కానీ మనసులో రాముడు చాలా బాధపడ్డాడు. రాముడు లక్ష్మణుడు సీతను వెతుకుకొనుచు అడవిలో తిరుగుతున్నాడు. దారిలో జటాయువును చూచాడు. జటాయువు వారిని చూచి, అయ్యా, నా పేరు జటాయువు. నేను నీ తండ్రి దశరథునకు మిత్రుడను. నీ భార్య సీతను రావణుడు ఎత్తుకొని దక్షిణ దిక్కుగా పోయినాడు. నేను అడ్డగిస్తే నా రెక్కలు ఖండించాడు అని రావణుని గురించి చెప్పి ప్రాణములు విడిచాడు. రాముడు జటాయువుకు అంతిమ సంస్కారాలు గావించి తరువాత రామలక్ష్మణుడు దక్షిణ దిశగా సీతను వెతుకుతూ వెళ్ళారు. వారికి దారిలో కబంధుడు కనిపించాడు. కబంధుడు ఒక వింత జీవి. దానికి గుండెలో కళ్ళు, పొట్టలో నోరు ఉన్నాయి. చేతులు చాలా పొడుగు. చేతులు చాచి జంతువులను పట్టుకొని తింటుంది. ఆ కబంధుడు లక్ష్మణుని పట్టుకుంది. అంతటి బలవంతుడైన లక్ష్మణుడు కూడా ఆ బంధనము విడిపించుకోలేకపోయాడు. అన్నా శ్రీరామ, నన్ను రక్షించు. నీకు అన్ని ఆపదలే కలిగాయి. నీకు రాజ్యం పోయింది. తండ్రి మరణించాడు. అడవులలో కష్టాలు పడుతున్నావు. భార్యను పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఈ రాక్షసుడు నన్ను పట్టుకున్నాడు. నా వంటి దురదృష్టవంతుడు ఉంటాడా అని అరిచాడు. అప్పుడు రాముడు, లక్ష్మణ, నీకేం భయం లేదు, నేనున్నాను అని బదులు చెప్పాడు. వెంటనే తన బాణాలతో కబంధుని చేతులు ఖండించాడు. లక్ష్మణుడు బయటపడ్డాడు. వెంటనే ఒక కత్తి తీసుకొని కబంధుని పొట్టను చీల్చాడు. ఆ రాక్షసుడు ఒక దివ్య పురుషుడుగా మారిపోయాడు. రామ, నేను విశ్వావసు అనే గంధర్వుడను. బ్రహ్మదేవుని శాపం వలన నాకు ఈ రాక్షస జన్మ వచ్చినది. నేడు మీ వలన నాకు శాపం నుండి మోక్షం కలిగింది. రావణుడు అనే రాక్షసుడు నీ భార్యను సీతను తీసుకొని పోయి లంకానగరంలో ఉంచాడు. మీరు ఇక్కడి నుండి పోతూ ఉంటే పంపా సరస్సు వస్తుంది. దానికి అవతల ఋష్యముఖ పర్వతము కలదు. అక్కడ వాలి సోదరుడు అయిన సుగ్రీవుడు అనే వానరుడు తన మంత్రులతో నివసిస్తున్నాడు. అతనితో నీవు సఖ్యము చేయుము, నీ కార్యము సిద్ధిస్తుంది అని చెప్పి ఆ గంధర్వుడు వెళ్ళిపోయాడు. తరువాత రామలక్ష్మణులు చాలా దూరం ప్రయాణం చేసి పంపా సరోవర తీరం చేరుకున్నారు. ప్రశాంతమైన ఆ సరోవర తీరం చూసి రాముడికి సీత జ్ఞాపకం వచ్చినది. సీతను తలుచుకుంటూ పెద్దగా ఏడవసాగాడు. అప్పుడు లక్ష్మణుడు, అన్నయ్య, నీ వంటి పురుష శ్రేష్ఠులు ఇలా ఏడవ తగునా? ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంతో ఎదుర్కోవాలి, ఓర్పు వహించాలి, అంతేగాని ఇలా దుఃఖించతగదు అన్నయ్య. నేను నీ తమ్ముడను, నీ సేవకుడను. నేను పక్కనుండగా నీవు శోకించతగదు అని చెప్పాడు. తరువాత రాముడు పంపా సరోవర తీరాన తన పితరులకు తర్పణం విడిచాడు. వారికి ఋష్యముఖ పర్వతము చాలా ఎత్తుగా కనపడింది. వారు ఆ కొండను చేరుకున్నారు. ఋష్యముఖ పర్వతము శిఖరము మీద ఉన్న సుగ్రీవుడు అనే వానరరాజు రామలక్ష్మణులను చూశాడు. వారి వృత్తాంతం తెలుసుకొని రమ్మని తను హనుమంతుడిని పంపించాడు.
హనుమంతుడు చాకచక్యంగా వ్యవహరించి రామలక్ష్మణుల గురించి సమస్త సమాచారం సేకరించాడు. దానిని సుగ్రీవునకు నివేదించాడు. రామలక్ష్మణులకు సుగ్రీవునకు మైత్రి చేశాడు. వెంటనే సుగ్రీవుడు సీతాదేవి కింద జార విడిచిన ఆభరణాల మూటను రాముడికి చూపించాడు. రాముడు ఆ ఆభరణాలు గుర్తుపట్టి సుగ్రీవుడు తన అన్న వాలి తన రాజ్యం అపహరించిన తనను విడలగొట్టిన వృత్తాంతాన్ని రామునికి చెప్పాడు. వాళ్ళని చంపి తన రాజ్యం తనకు ఇప్పించమని కోరాడు. బదులుగా తాను సీత అన్వేషణలో సాయం చేస్తానని అన్నాడు. దానికి రాముడు ఒప్పుకున్నాడు. అందరూ వానర రాజధాని కిష్కింధకు వెళ్ళారు. సుగ్రీవుడు తన అన్న వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి సుగ్రీవునితో యుద్ధానికి పోతున్నాడు. వాలి భార్య తార అతన్ని వారించింది. నాదా, సుగ్రీవునికి ఏదో సాయం లభించినట్టు ఉన్నది. దశరథుని కుమారుడైన రామునితోనూ అతని తమ్ముడు లక్ష్మణునితోనూ సుగ్రీవుడు మైత్రి కుదుర్చుకున్నట్టు నేను విన్నాను. రాముని భార్యను లంకాధిపతి రావణుడు అపహరించాడు. రాముడు సుగ్రీవుని సాయం కోరాడు. దానికి ప్రతిఫలంగా సుగ్రీవునికి సాయం చేస్తాను అన్నాడట. అదియును కాక మహాబలవంతులైన మైందుడు, ద్వివిధుడు, హనుమంతుడు, జాంబవంతుడు అతనికి మంత్రులుగా ఉన్నారు. కావున నీవు ఇప్పుడు సుగ్రీవునితో యుద్ధానికి పోవడం తగదు అని చెప్పింది తార. కానీ సుగ్రీవుడు భార్య మాటలు వినలేదు. సుగ్రీవునితో యుద్ధానికి బయలుదేరాడు. సుగ్రీవుని చూచి వాలి, ఓరి దుష్టాత్మ, నేను నిన్ను ఎన్నోసార్లు ఓడించి తరిమి కొట్టాను. మరల సిగ్గు లేకుండా యుద్ధానికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఓరి వాలి, నేను నా భార్యను పోగొట్టుకున్నాను, రాజ్యం పోగొట్టుకున్నాను, ఇంకా నేను ఉండి చేసేదేముంది, అందుకే వచ్చాను అన్నాడు. వాలి సుగ్రీవులు చెట్లను రాళ్లను ఆయుధములుగా చేసుకొని ఘోరంగా యుద్ధం చేశారు. తర్వాత ఒకరితో ఒకరు ముష్టి యుద్ధం చేశారు. వాలి సుగ్రీవులు ఒకే విధంగా ఉన్నారు. వారిలో సుగ్రీవుని పోల్చుకోలేక రాముడు వారి యుద్ధాన్ని చూస్తూ ఉన్నాడు. ఇది గమనించాడు ఆంజనేయుడు. సుగ్రీవుని మెడలో ఒక మాలను వేశాడు. దాన్ని గుర్తు పెట్టుకొని రాముడు తన బాణంతో వాళ్ళని చంపాడు. వాలి చనిపోతూ దశరథ పుత్రుడైన రాముని నిందించుచు ప్రాణాలు విడిచాడు. రాముడు సుగ్రీవుని వానరరాజ్యానికి పట్టాభిషిక్తుని గావించాడు. వాలి భార్య తారను సుగ్రీవునికి ఇచ్చాడు. సుగ్రీవుడు రామునికి నమస్కరించి, రామ, నీ మాట నీవు నిలబెట్టుకున్నావు. ఇప్పుడు ఎండాకాలం, తర్వాత వర్షాకాలం తగిన సమయం కాదు. వర్షాకాలం కాగానే నేను వానరులను సీతాన్వేషణకు పంపుతాను అని చెప్పాడు. లంకలో అశోకవనంలో ఉన్న సీత రాముని మనసులో స్మరించుకుంటూ కాలం గడుపుతూ ఉంది. సీతకు కాపలాగా రాక్షస వనితలు త్రక్షి, లలాటాక్షి, త్రిస్తని, ఏకపాద, దీర్ఘజిహ్వ, అజిహ్వ, త్రిజట, ఏకలోచన మొదలైన వారు సీత చుట్టూ కాపలాగా ఉన్నారు. ఆమెను బాధిస్తున్నారు. రావణుని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు. అది భరించలేక సీత, అమ్మా, నేను రాముని తప్ప మరొకరి పురుషుని మనసులో తలపను. ఇది నిజము. నీకు జీవించవలనని కోరిక లేదు. మీకు ఇష్టం వచ్చినట్టు, నాకు జీవించవలనని కోరిక లేదు. మీరు ఇష్టం వచ్చినట్టు చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు అని పలికింది. సీత చావడానికి కూడా భయపడటం లేదని కొంతమంది రాక్షస స్త్రీలు రావణునికి చెప్పడానికి వెళ్ళారు. త్రిజట అనే రాక్షసి సీత పక్కన చేరి, అమ్మ సీత, నీకు సంతోషం కలిగించే మాట ఒకటి చెబుతాను విను. నా మాట నిజము. అవింధ్యుడు అనే రాక్షసుడు రాముని మేలు కోరేవాడు. నన్ను ఇక్కడి నియమించాడు. నీకు మంచి మాటలు చెప్పమన్నాడు. నిన్ను రావణుడు అపహరించిన తర్వాత రామలక్ష్మణులు కలుసుకున్నారు. నిన్ను వెతుకుతూ సుగ్రీవుని కలుసుకున్నారు. అతనితో స్నేహం చేశారు. సుగ్రీవుడు నిన్ను వెతికించే పని మీద ఉన్నాడు. రావణునికి రంభ కారణంగా నలకుబారుడు ఇచ్చిన శాపం ఒకటి ఉన్నది. ఆ శాపం కారణంగా రావణుడు నిన్ను బలాత్కారం చేయడు. నీకు రావణుని వలన భయం లేదు. ఈ దుర్మార్గుడైన రావణునికి చేటుకాలం దాపురించినది అని స్వప్నం నాకు వచ్చినది.
గాడిదలు కట్టిన రథము మీద ఒంటి నిండా నూనె పూసుకొని వెంట్రుకలు విరబోసుకొని రావణుడు దక్షిణ దిక్కుగా వెళ్తున్నాడు. అతని చుట్టూ కుంభకర్ణుడు ఇతర రాక్షసులు ఎర్రని పూలు ధరించి జుట్టు విరబోసుకొని ఒంటి మీద బట్టలు లేకుండా యముని దిక్కుగా వెళ్తున్నారు. విభీషణుడు తెల్ల గొడుగు తెల్ల పూలు ధరించి తెల్లని కొండ మీద తన మంత్రులతో కొలువు తీరి ఉండటం నేను స్వప్నంలో చూశాను. సీత, నాకు రాముడు కూడా కలలో కనిపించాడు. రాముడు పెద్ద ఏనుగును ఎక్కి లక్ష్మణునితో కూడి సంతోషంగా పాయసం ఆరగిస్తున్నట్టు కనపడింది. నా కల నిజం అవుతుంది, నీవు నీ భర్తను వేగంగా పొందగలవు అని పలికింది. త్రిజట మాటలు విని సీత కొంచెం ఊరట చెందినది. రావణుడు సీత మీద మోహం చేత అశోకవనానికి వచ్చాడు. ఓ సీత, నీ మీద నేను మనసు పడ్డాను. ఎందుకు ఈ విధంగా అన్నపానీయాలు మాని కృషిస్తున్నావు? నన్ను కృపతో ఏలుకొమ్ము. నేను దేవతలను, యక్షులను, రాక్షసులను జయించిన వాడను. ఎంతోమంది స్త్రీలు నా ఆధీనంలో ఉన్నారు, కానీ నేను నీ మీద మనసు పడ్డాను. అది నీ అదృష్టం. ఓ లలన, రాముడు ఎవరు? రాజ్యం కోల్పోయి అడవులలో తిరుగుతున్నాడు. ఒక అల్పుడు. వాడి మీద నీకు ప్రేమ ఏమిటి? వాడి వల్ల నీవు ఏమి సుఖపడతావు? మిగతాది తర్వాత కార్యక్రమంలో తెలుసుకుందాం. సెలవు.